ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ 4 రాశుల వారు అమ్మాయిలను ఇట్టే ఆకర్షిస్తారు. మరి ఆ రాశి ఎవరు, అందులో కానీ మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విశ్వంలో ఏ ఒక్క స్త్రీని అయినా ఆకర్షించడం అనేది అంత సులభం కాదు. అయినా కూడా అమ్మాయిలను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తమకిష్టమైన మహిళ కనబడితే చాలు ఎప్పటికీ చేయని పనులు కూడా అవలీలగా చేసేస్తూ ఉంటారు కొందరు అబ్బాయిలు. మరికొందరు తాము ఇష్టపడే అమ్మాయి కోసం చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతారు. అయినా కూడా అమ్మాయిలు వారిని ఇష్టపడరు. ఈ వివాహం విషయానికి వస్తే అమ్మాయిలకు ప్రస్తుతం మరింత డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా సరైన జీవిత భాగస్వామిని ఎన్నో క్యాలిక్యులేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. వాటన్నిటిలో క్వాలిఫై అయితే అబ్బాయిలకు ఆ అమ్మాయి దొరుకుతుంది. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం సరైన భాగస్వామిని ఎన్నుకోవడానికి అనేక సూచనలు చేస్తుంది. అయితే అమ్మాయిలు కూడా ఎలాంటి రాశి చక్రాల వారిని ఇష్టపడతారు, ఎలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకుంటాయి, జీవితంలో కలిసి వస్తుంది అనే విషయాలు కూడా జ్యోతిష శాస్త్రం చెప్తుంది. మరి జ్యోతిష శాస్త్ర ప్రకారం 12 రాశుల్లో కొన్ని రాశుల వారు మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే అమ్మాయిలను తెగ ఆకర్షించేస్తారట. అందులోనూ ముఖ్యంగా 4 రాశుల వారు మాత్రం అమ్మాయిల మనసులో ఏముందో కనిపెట్టి వారితో బాగా పరిచయం పెంచుకుంటారు. అంతేకాదు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి అనే 3 ముళ్ళ బంధం వరకు తీసుకువెళ్తూ ఉంటారట. మరి ఆ 4 రాశి చక్రాల్లో ముందుగా తులారాశి. ఈ రాశి వారికి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా తక్కువ సమయంలోనే అందమైన అమ్మాయిలను ఆకర్షించేస్తారు. వీరి స్టైల్ అందరికంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీరు ప్రతి విషయంలో పూర్తి అవగాహన కలిగి ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అలాగే ప్రేమ బాధ్యతల మధ్య సమతూకం పాటిస్తారు. అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేస్తారు. 1కి 3 సార్లు ఆలోచిస్తారు, అప్పుడే ఒక నిర్ణయం తీసుకోగలుగుతారు. అయితే వీరికి పిరికితనం, స్వీయ విధ్వంసక స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎవరైనా అమ్మాయితో కొంత సమయం మాట్లాడితే చాలు ఆమెను తన ఫ్రెండ్స్గా మార్చేసుకుంటూ ఉంటారు. ఇక మకర రాశి. ఈ రాశి వారు అమ్మాయిలను చూసిన వెంటనే ఆకట్టుకుంటారు. మహిళల మనసులను మార్చడంలో వీరు మంచి నైపుణ్యం కలవారిగా ఉంటారు. వీరు అందరికంటే మంచి మాటగారిగా ఉంటారు. వీరి భావాలతో అమ్మాయిలను మరింత సులభంగా ఆకర్షిస్తారు. అంతేకాదు ఈ రాశి వారు నిత్యం సంతోషంగా ఉంటారు. వీరు ఇతరుల కన్నా ప్రవర్తనలో మరియు వ్యక్తిత్వంలో చాలా ప్రత్యేకంగా ఉంటారు. అంతేకాదు వీరు ఎల్లప్పుడూ చురుకుగా ఉంటారు. వీరు అందరికంటే తెలివైన వ్యక్తులు కూడా. ఇలాంటి మగవారితో మహిళలు ఎప్పుడు స్నేహం చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఇక మిథున రాశి. ఈ రాశి వారు అమ్మాయిలను ఆకట్టుకునేందుకు పెద్దగా ప్రయత్నాలేవి అవసరం లేదు. వీరి సహజ స్వభావం కారణంగానే వీరు అమ్మాయిల చేత ఆకర్షింపబడతారు. అంతేకాదు ఈ రాశి చక్రాల వారు సహజంగానే సున్నితంగా మరియు రొమాంటిక్గా ఉంటారు. దీనివల్ల చాలా మంది అమ్మాయిలు చాలా ఈజీగా వీరిని ఇష్టపడతారు. అలాగే వీరు చాలా ఎక్కువగా భావోద్వేగానికి గురయ్యే వారిగా ఉంటారు. అలాగే వీరు మహిళల మనసులో ఏముందో ఇట్టే అర్థం చేసుకుంటారు. అయితే ఇలాంటి వారిని పెళ్లి చేసుకున్నట్టు అమ్మాయిలు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి చేసుకోవాలని అంటున్నారు. ఇక సింహరాశి వారు మానసికంగా చాలా బలంగా ఉంటారు. వీరు అందరికంటే భిన్నమైన సంబంధాలను కోరుకుంటారు. అయితే వీరు ఎవరినైనా ప్రేమిస్తే ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఇలాంటి వారితో అమ్మాయిలు మాట్లాడడానికి అస్సలు సిగ్గుపడరు. అలాగే ఈ రాశి వారు అమ్మాయిలతో చాలా స్నేహపూర్వకంగా మరియు గౌరవంగా ఉంటారు. స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు. ఇలాంటి లక్షణాలను అమ్మాయిలు ఎక్కువగా కోరుకుంటారు. అంతేకాదు వీరు ఫస్ట్ సైట్లోనే ఏ అమ్మాయినైనా ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ 4 రాశుల వారు మరి అమ్మాయిలను ఆకర్షించడంలో ముందుగా ఉంటారని మరి రాశి చక్రాల బట్టి చెప్పబడుతుంది. సో ఇందులో మీ రాశి ఉంటే మీకు హెడ్స్ ఆఫ్. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.